జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటు చేసిన 300 వార్డుల వివరాలతో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా వార్డుల లిమిటేషన్ పైన నేటి నుంచి జీహెచ్ఎంసీ ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని, సలహాను ఆలస్యం చేయకుండా ఏ రోజుకు ఆ రోజే క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. అభ్యంతరాలు, సలహాలను కేవలం లిఖితపూర్వకంగా సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్లు, జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్లతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా ఆ అభ్యంతరాలను, సలహాలను స్వీకరిస్తారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలను త్వరగా పరిష్కరించి పాలనలో పారదర్శకతను పెంచాలన్న ఉద్దేశంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. మూడు వందల వార్డుల పునర్విభజనకు సంబంధించి ప్రజలు తమ అభ్యంతరాలను కేవలం ఆఫ్లైన్లోనే స్వీకరించనున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. విలీనం తర్వాత కొత్తగా ఏర్పడిన సర్కిల్ ఆఫీసుల్లోనూ అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలను స్వీకరించడంతో పాటు వెంటనే పరిష్కరించాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. ఈ అభ్యంతరాలను మరింత లోతుగా చర్చించడానికి ఈ నెల 18న జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందు వార్డుల డీలిమిటేషన్ ప్రతిపాదనను ప్రవేశపెట్టి పాలక మండలి పెద్దలు, సభ్యుల అభిప్రాయాలను స్వీకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.